హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో నిన్నటి వరకు వచ్చేసరికి మనం కొన్ని సెట్ గురించి మాట్లాడుకున్నాం. ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి. తెలంగాణ ఏపీ డివైడ్ అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది కదా. ఒప్పందం అనేది అయిపోయింది, ముగిసిపోయింది అని చెప్పేసి కొన్ని మాట్లాడుకున్నాం. అయితే మీరు ఇప్పుడు ఏపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసరికి తెలంగాణలో జాయిన్ అవ్వాలి, ఆ సెటిల్ రాయాలి అంటే మరి మీకు నాన్ లొకాలిటీ సీట్స్ ఉండాలి కదా. సో దానికోసం వచ్చేసరికి పూర్తిగా తీసేశారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అయితే అలాంటి వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. సో దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసిన ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక మిగతావి ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ అవి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే 100% తెలంగాణ వాళ్ళకే సీట్లు అన్నది సవరించారనమాట. జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు 100లో 15% వచ్చేసరికి మిగతా వాళ్ళకు, అంటే ఇప్పుడు మీరు నాన్ లోకల్ అయినా కూడా మీకు సీట్ వస్తుంది. అది ఎలా అంటే మీరు 10 ఏళ్ళు గనక అక్కడ తెలంగాణలో గనక ఎడ్యుకేషన్ గనక చదివి ఉంటే, సో తెలంగాణలో సో మీకు ఆ 15%లో మీకు కూడా ఒక సీటు కేటాయించబడుతుంది అనమాట. ఓకేనా, మీరు చదవాలనుకుంటే. సో 15% ఇలాంటి వాళ్ళకు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయర్స్ పిల్లలకు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కు, ట్రాన్స్ఫర్స్ వచ్చిన వాళ్ళ పిల్లలకు, వీళ్ళకి ఆ 15% కేటాయించారు. అయితే మరి ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగపడుతుందంటే ప్రతి ఒక్కళ్ళకు కాదు. మీరు గనక తెలంగాణలో 10 ఏళ్ళు గనక ఎడ్యుకేషన్ చేసి ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10th చదువుకున్నారనుకోండి, సో మీరు ఆంధ్ర వాళ్ళు అయి ఉన్నారనుకోండి, మీకు అక్కడ ఈ సీట్ అనేది కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట. కౌన్సిలింగ్లో మీకు సీట్ అనేది ఉంటుంది. అది ఏపీ అనే కాదండి, వేరే రాష్ట్రం నుంచి ఎవరు వచ్చినా కూడా 10 ఏళ్ళు చదివి ఉండాలన్నమాట. మొత్తానికైతే సవరణ అయితే చేశారు. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట.